రెడీ. జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. ఈరోజు శారదా శిల్పకళా మందిరం కర్నూలు ఆలగడ్డ రావడం జరిగింది. ఆలగడ్డలో ఉన్నటువంటి ఈ శారదా శిల్పకళా మందిరం నిజంగా మేము విగ్రహాలను ఏవైతే ఆర్డర్ చేయడానికి వచ్చినామో అప్పుడు మేము ఊహించినటువంటి అంత అత్యద్భుతమైనటువంటి ఆ కళా నైపుణ్యంతో వీళ్ళందరూ కూడా ఈ శిల్పాలను నిజంగా రూపుదిద్దించారు. నిజంగా విగ్రహాలను చూసిన వెంటనే చేతులెత్తి మొక్కాలా అనే ఒక ఆధ్యాత్మిక ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంది. నిజంగా వీళ్ళందరికీ కూడా వీరి బృందానికి అందరికీ కూడా మేము శ్రీనగర్ కాలనీ కడప నుంచి ఇక్కడికి వచ్చి మేమందరం ఇక్కడికి ఒకరి ఆర్థిక సహాయ సహకారాలతో ఒక మందిరాన్ని నిర్మించుకున్నాం. ఆ మందిరంలో మన గురప్పసార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉత్సవమూర్తులు ఉన్నాయో ఆ ఉత్సవమూర్తులకి ఇది వరకు కూడా మేము పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునేవారం. ఈరోజు మేము ముఖ్య ఘట్టమైనటువంటి ఈ యొక్క ఏదైతే మూల విరాటులు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఈ మూల విరాటులు, అలాగే భాస్కర్ రెడ్డి గారు తీపించినటువంటి వినాయకమయ్య స్వామి వారు, అలాగే రమణారెడ్డి గారు తీపించినటువంటి సరస్వతి మాత, అలాగే మల్లికార్జున రెడ్డి గారు తీపించినటువంటి ఈ యొక్క సీతారామ లక్ష్మణ సమేత విగ్రహాలను నిజంగా ఇంత అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మన శారదా శిల్పకళా మందిరానికి నిజంగా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా యొక్క ఈ మందిర నిర్మాణానికి కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన నరేంద్ర రాజు గారికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే అక్కగారి యూట్యూబ్ ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నిజంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ శిల్పాల యొక్క దగ్గరకు వచ్చి మాకు కలిగినటువంటి ఫీలింగ్తో మేము చెప్తున్నాం, కానీ వాళ్ళేం మాతో బలవంతంగా చెప్పించింది ఏం కాదు. జై శ్రీరామ్. మా కడప నుంచి మీ అందరికీ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.